పోడు భూములకు సంబంధించి ఒక కొత్త చట్టం చేసుకున్నాం. ఇప్పుడిప్పుడే సమస్య పరిష్కారం దిశ వెళ్తున్నాం. అయినా సరే ప్రతి వానాకాలంలో ఎక్కడెక్కడైతే అటవీ ప్రాంతాలు ఉన్నాయో ప్రతిసారి పోడు భూముల మీద వివాదాలు కావటం, అటవీ శాఖకి గిరిజనులకు మధ్యలో ఘర్షణ వాతావరణం ఏర్పడటము, సాగు చేసుకోవడానికి వీళ్ళు వెళ్ళటం, వాళ్ళు ఇబ్బంది పెట్టడం మనం ప్రతిసారి పేపర్లో చదువుతుంటాం. ఏంటి ఈ పోడు భూములు అంటే, ఎవరైతే అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నారో, అడవి లోపల కానీ అడవి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటూ వ్యవసాయం కోసం కూడా వాళ్ళు అడవి మీద ఆధారపడతారు. రకరకాల వాటికి అడవి మీద ఆధారపడతారు. మైనర్ ఫారెస్ట్, తేనె, బంక ఇట్లాంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తెచ్చుకోవటం కావచ్చు. అడవి మీద ఆధారపడి జీవించే వాళ్ళ సంఖ్యనే భారతదేశంలో కొన్ని లక్షలలో ఉంటుంది. అందులో ఒకానొక పని వాళ్ళు చేసేది ఏంటంటే అటవీ భూమిని వ్యవసాయం చేసుకోవటం. సాగు ఎట్లా చేస్తారు? ఒక చోట అడవిని క్లియర్ చేసుకొని అక్కడ వ్యవసాయం చేస్తారు. దాని సారం అంతా అయిపోయేంత వరకు అక్కడ 3 ఏళ్ళు 5 ఏళ్ళు సాగు చేసిన తర్వాత ఇంకొక చోటుకు వెళ్తారు. అట్లా 3-4 చోట్ల సాగు చేసుకొని మళ్ళీ మొదట ఎక్కడైతే సాగు చేసుకున్నారో అది కొంత సారవంతం కాగానే మళ్ళీ అక్కడికి వస్తారు. దీన్నే షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం. అంటే పోడు వ్యవసాయము లేదా పోడు సాగు అంటాం. అంటే అటవీ భూములని ఈ విధంగా సాగులోకి తీసుకొచ్చి చేయటం. కానీ ఈ విధంగా ఎవరైనా సరే, అది పోడు సాగు కావచ్చు, మరొక విధంగా అడవుల్ని నరికి అక్కడ వ్యవసాయం చేయటం అనేది రాష్ట్ర అటవీ చట్ట ప్రకారము, కేంద్ర అటవీ చట్ట ప్రకారం నేరం. వాళ్ళ మీద కేసులు పెట్టి తొలగించాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ఎవరైతే ఈ పోడు సాగు చేసుకుంటున్నారో పోడు సాగు చేసుకున్న వాళ్ళకే పట్టాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకొని 2005లో పార్లమెంట్లో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. అది 2007లో చట్టరూపం తీసుకొని 2008 జనవరి 1వ తారీఖు నుంచి ఈ పోడు భూములకి పట్టాలు ఇవ్వడం కోసం ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం కేవలం పోడు భూములు మాత్రమే కాకుండా అటవీ మీద ఆధారపడుతున్న వ్యక్తులకు ఆ అటవీ మీద ఏమేమి హక్కులు ఉన్నాయో వాటి మొత్తానికి కూడా ఒక పట్టా ఇచ్చే కార్యక్రమం ఈ చట్టం కింద రావటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఎక్కువగా ఒక 4 జిల్లాలలో ఈ పోడు సాగు సాగుతుంటాయి. ఇక్కడ గిరిజన ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉంటుంది. ఒకటి మనం ఏమనుకుంటామంటే కేవలం షెడ్యూల్డ్ ప్రాంతాలలోనే పోడు సాగు జరుగుతుంది అనుకుంటాం, కానీ అది దాదాపుగా అన్ని చోట్ల ఉంది. ఎక్కడెక్కడైతే అడవులు ఉన్నాయో అడవి ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు ఎక్కువ మంది అడవి మీద ఆధారపడుతూ పోడు సాగు చేసుకుంటూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే నిన్నటి వరకు పోడు సాగు నేరం. ఈ చట్టం వచ్చిన తర్వాత ఒక నిర్ణీత తేదీ నాటికి వాళ్ళు ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళు ఈ రోజున ఆ చట్టం కిందనే పట్టా పొందే అవకాశం ఉంది.